మనం తెచ్చిన రొయ్యలను ముందుగా మనం పసుపు అండ్ నిమ్మకాయ ఉప్పుతో శుభ్రపరచుకోవడం జరిగింది. తర్వాత 2 టమాటాలు, ఒక ఆనియన్ తీసుకొని పక్కకు పెట్టాము. తర్వాత మనకు ఏంటంటే ఎండుమిర్చి ప్లస్ గరం మసాలా చేయడానికి లవంగాలు, ఆవాలు, ధనియాలు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాం, బౌల్లోకి తీసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం చేసినామంటే శుభ్రపరచుకున్న రొయ్యలని మళ్ళీ మనం 2 స్పూన్ల మనకు పసుపు అండ్ సాల్ట్, 1 టీ స్పూను, మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కారం, ఒక 2 స్పూన్స్ కారం ఇవ్వటం జరిగింది. వేసేసి మనకు అందులో కలుపుకోవటం అంటే మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవటం జరిగింది అనమాట. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బ్లూటూత్ జింక ముందు ఊదు, స్పూన్ సింహం ముందు కాదు జరిగింది. ఓకేనా, ఇలా చేసుకొని మనం ఏం చేయాలంటే మ్యాగ్నేట్ చేసుకోవటం జరుగుతుంది. మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మంచిగా మ్యాగ్నేట్ అయ్యాక మళ్ళీ ఏం చేస్తామంటే చూడు ఒకవైపు చూడండి మ్యాగ్నెట్ ఎలా చేసుకుంటున్నాము, అలా మొత్తం కలుపుకోవాలి మంచిగా. ఒక్కొక్క ముక్క మనకు ఏదైతే రొయ్య ఉందో, ఇవి టైగర్ ప్రాన్స్ అండి తీసుకొచ్చాము, 1/2 కేజీ తీసుకొచ్చాము. కేజీ తీసుకుంటే 1/2 కేజీ అయ్యాయి, 500 గ్రామ్స్ అలా అయ్యాయి. వాటికి సరిపడా మనకు ఇవి కారం, సాల్ట్ మనకు వేసి ఇవ్వటం జరిగింది. ఓకేనా, ఇలా మ్యాగ్నెట్ కలుపుకొని బాగా కలుపుకున్నాక మంచిగా అంతా అంటే ఒక్కొక్క ముక్క ఫ్రెష్గా కలవాలన్నమాట. కలిసాక అప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్నెట్ అవ్వటం జరుగుతుంది. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా, కంపల్సరీ కదా. మనకు ఏవైతే ఉన్నాయో యాలకులు, దాల్చిన చెక్క, 4 ఎండుమిరపకాయలు, మనకు సాజీరా, ఇవన్నీ ఏం చేసామంటే ఒక బౌల్లో తీసుకొని వేయించడం జరిగింది. వేయించి ఒక బౌల్లోకి తీసుకోవటం జరిగింది. వాటిని గ్రైండ్ చేసాము, గ్రైండ్ చేయడం జరుగుతుందండి. చూడండి, గ్రైండ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ ఏంటి 1 by 1 అనమాట. ఒకటి అయిపోయినాక ఒకటి ఇలా గ్రైండ్ చేశాక ఇది ఒక పక్కకు పెట్టుకుందాము. మళ్ళీ తర్వాత వచ్చేసినట్టయితే మనకు తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందంటే మనకు ఒక ఆనియన్ తీసుకున్నాం కదా, దాన్ని ఏం చేయాలంటే మనం గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని అది కూడా పక్క పెట్టుకేసుకొని ఒక బౌల్లో. నెక్స్ట్ వచ్చేసినట్టయితే మనకు టమాటోస్ వస్తాయి అన్నమాట. 1 by 1 మనకు వీడియో అనేది స్లోగా ఉంది, తర్వాత రన్నింగ్ అనేది స్పీడ్ వచ్చేలాగా చేస్తాము. ఓకేనా, అలా చూడండి, టమాటాస్ 2 తీసుకున్నాము, వాటిని కూడా గ్రైండ్ చేసుకున్నాము. ఓన్లీ మంత్ర కాదు వచ్చేసింది. నెక్స్ట్ చూసినట్టయితే మళ్ళీ మనం ఒక బౌల్ తీసుకోవడం జరుగుతుంది. అదే మనకు బౌల్ తీసుకొని అందులో ఒక 3 టీ స్పూన్ అండ్ 4 స్పూన్ అంటే ఆయిల్ తగినంత తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ మనకు బౌల్ అనేది నీట్గా లేదా కాకుండా పక్క పెట్టేసి స్టవ్ మీద అప్పుడు ఏం చేస్తామంటే ఆయిల్ అందులో పోసుకోవడం జరుగుతుంది. అంటే తగినంత ఆయిల్ ఇప్పుడు ఎంత అవుతుందో, ఇప్పుడు వాటిని ఏం చేస్తామంటే ఇప్పుడు మ్యాగ్నెట్ అయినవి ఉన్నాయి కదా రొయ్యలు అనేది, ఆ ప్రాన్స్ అనేది తీసుకొచ్చేసి ఈ ఆయిల్ పోసాక ఆయిల్లో ఫ్రై చేయడం జరుగుతుంది. చూడండి, ఆ ఫ్రై చేసినప్పుడు మనం ఒక్కొక్కటి కానీ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయడం జరుగుతుంది. ఆ ఫ్రై చేశాక అప్పుడు మనకి ఏం జరుగుతుంది, రొయ్యలు ఇవ్వటం జరిగింది. అవి మ్యాగ్నెట్ అయినా చూసుకోవాలి. ముందుగా మ్యాగ్నెట్ అయ్యాక మనకు ఒకటి 3, 4 ఒక చిన్నగా వేసుకుంటారు, ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కదా, సడన్గా మనకు అవకాశం ఉంటుంది ఆయిల్ పొంగి. ఓకేనా, చూసుకోండి మొత్తం వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. వాటర్ వస్తుంది అనమాట, ఆ వాటర్ ఇంకే వరకు మనం ఫ్రై చేస్తున్నాం అన్నమాట. బాగా గోల్డ్ కలర్ వచ్చిందాక ఇలానే కలుపుతూనే ఉండాలి, ఫ్రై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆయిల్లో ఉన్న ఇప్పుడు అందులో మనం మ్యాగ్నేట్ అయ్యాయి కదా, ఇవి అందులో ఉన్న వాటర్ గుంజినాక
మ్యాగ్నెట్ అయిన దాంట్లో వాటర్ ఉంటాయి అన్నమాట. అందులో ప్రాన్స్లో ఆ వాటర్ బాగా మనకు బయటకు వచ్చేదాకా ఫ్రై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ కలర్ రావటం జరుగుతుంది. గోల్డ్ కలర్ వచ్చింది చూడండి, ఆ గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం అందులో నుంచి ఇవి తీయడం జరుగుతుంది అన్నమాట. ప్రాన్స్ ఫ్రై అయినాయి. ఓకేనా, టేస్ట్ అయితే బాగుందండి. నేను ఫ్రై అయినాక ఒకటి తిన్నాను, ఒకటి రెండు మనకు ఉంటుంది కదా నాలుకనే లపలపల ఆడేస్తుంది, అందుకని ఒకటి రెండు తినడం జరిగింది. ఓకేనా, అందులో నుంచి అలానే ఉంచుకోవాలి ఆ బౌల్ అనేది. ఆ బౌల్లోనే కొద్దిగా తగ్గినంత, అంటే మన దగ్గర ఇంట్లో ఉందన్నమాట నెయ్యి, బర్రె నెయ్యి అనమాట. ఆ నెయ్యి అందులో పోయటం జరిగింది. అంటే తగినంత నెయ్యి, కొద్దిగా ఆయిల్ కానీ ఇంక్లూడ్ చేసాము. నెయ్యి అయితే బాగుంటుందని మన దాంట్లో చూసాము, పిచ్చెక్కిస్తూ ఉంది కదా చాలా యూట్యూబ్ ఛానల్, అందులో చూసి చేయటం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైంది, నెయ్యి వేసిన తర్వాత కొంత ఆయిల్, తగినంత ఆయిల్ పోసేసి ఇప్పుడు మనం ఇంక్లూడెడ్ ఫస్ట్ చేసుకున్నాం కదా టమాటో అండ్ ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, మసాలాలు చేసుకున్నాం కదా, అవి వేయటం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆనియన్ పేస్ట్ అనమాట. ఇది ఆనియన్ పేస్ట్ వేసినాక బాగా అందులో కలుపుకోవాలి. అందులో ఉన్న వాటర్ కానీ వెళ్ళిపోవాలి, పచ్చి వాసన వెళ్ళిపోవాలి. అందుకనే బాగా కలపటం జరుగుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఏదో ట్రై చేస్తున్నామండి వీడియో అనేది. ఇలానే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఇంకా మమ్మల్ని ఆరాధిస్తే ఇంకా చాలా వీడియోస్ అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు కరివేపాకు ఒక 4 రెమ్మలు కరివేపాకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. కరివేపాకు చిటపట అన్నాక తర్వాత మనం ఏం చేస్తామంటే టమాటో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. టమాటో చేసినట్టయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, కంపల్సరీ. ఏ కూరలోనైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ, చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి ఒక 2 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ, అంటే మన కూరలో తగినంత మనం వేసుకోవడం జరుగుతుంది అనమాట. మేమైతే వచ్చేసినట్టయితే 1 స్పూన్ వేయడం జరిగింది, అది 1 స్పూన్ కొద్దిగా అందుకని ఒకటే వేసాము. నెక్స్ట్ వచ్చిందంటే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది చూడండి. నెక్స్ట్ లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు, ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు అలా అనమాట. అది బాగా మగ్గిందాక మనం కలుపుకోవడం జరుగుతుంది అనమాట. చూడండి, వాటర్ వెళ్ళిందాక మగ్గడం బాగా కలపాలి. అందులో నుంచి చేస్తామంటే టమాటా రసం వేసుకోవడం జరుగుతుంది. చూడండి, ఒక కప్పు అంటే మనకు ఒక స్పూన్ టమాటా రసం వేసుకుంటాం, ఒక కప్పు టమాటా రసం అనేది యాడ్ చేస్తున్నాం. టమాటా రసం కూడా బాగా ఇలాగనే మగ్గిందాక ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. బాగా పేనంలో మగ్గాలన్నమాట చాలాసేపు. ముందుగా వేసిన ఆనియన్స్ నెక్స్ట్ వచ్చినట్టయితే అల్లం ఇలాంటి మొత్తం ఈ రసం వేయడం జరిగిందనమాట. బాగా మగ్గిందాక కలుపుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్.
చూడండి ఎలా ఉందో, మొత్తం మగ్గిపోయింది అనమాట. నీట్గా చూపిస్తుంది కదా చూడండి, వాటర్ కూడా పైకి వెళ్ళి ఆయిల్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రై చేసుకున్న ఏవైతే ప్రాన్స్ ఉన్నాయో ఆ ప్రాన్స్ ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 15 మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత మొత్తం ఉడికిన తర్వాత అప్పుడు మనం ప్రాన్స్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇందులో వేయటం జరుగుతుంది అనమాట. అప్పుడు మనకు అందులో వేసాక బాగా మిక్స్ చేయాలి, అంటే బాగా కలుపుకోవాలి. కలిపాక అందులోకి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మనకు మొత్తం వేసాక మనం మొత్తం కలుపుకోవటం నీట్గా కలుపుకొని అందులో ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసుకున్న కారం అవన్నీ ఉంది. కాకపోతే మళ్ళీ కొద్దిగా టేస్టీ కోసం 1 టీ స్పూన్ అంత కారం, 1.5 అలా టీ స్పూన్ అంత కారం వేసుకుంటే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, యాడ్ చేస్తున్నాను కారం 1.5 అటు ఇటు అంతే. మనకు ఆశీర్వాద కారం పొడి అనమాట. మనకి ఇంట్లో పట్టించింది అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో పట్టించిన తేవాలంటే మన ఇంటి దగ్గరికి పట్టించుకొని తేవాలి, అంత సమయం లేదు కాబట్టి మనం ఆశీర్వాద పొడి అనేది వేయటం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలానే కలుపుతూనే ఉండాలి. కలిపాక లైట్గా మనకు వాటర్ అనేది పోయటం జరుగుతుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా తరపు నుంచి నేను వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను. ఇప్పుడైనా కొత్త ఛానల్ ఇది, పాత ఛానల్ అనేది హ్యాక్ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు నచ్చినంత నేను చేయడం జరుగుతుంది. వీడియో అనేది షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నాగా 203 సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. 2 స్పూన్ అంతా మళ్ళీ మనం సాల్ట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, తర్వాత తగినంత వాటర్, అంటే చింతపండు వాటర్ అనమాట. ఇవి ఏంటంటే కొద్దిగా పులుపుగా ఉంటుందండి, టేస్ట్కి తగ్గట్టు. మనకు ఎంత 25 అలా చిన్నది తీసుకొని అందులో చింతపండు నానబెట్టేసి ఆ వాటర్ పోయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చింతపండు వాటర్ ఈ వాటర్ పోసాక బాగా వాటర్ అనేది ఇండేదాకా బాగా కలుపుకోవడం జరుగుతుంది. తర్వాత ఒక 20-15 మినిట్స్ అలా మనకు బౌల్ పెట్టేసి సిమ్లో పెట్టేసి 15 మినిట్స్ అలా ఉంచితే వాటర్ గుంజుకొని పైన వాటర్ తేలటం, ఆయిల్ తేలటం జరుగుతుంది. అప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అని అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. నాకు వచ్చిన విధంగా నేను షేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక 30 మినిట్స్ తర్వాత, అంటే 30 or 25 మినిట్స్ తర్వాత చిన్న సిమ్లో పెట్టాను కాబట్టి అంత టైం పడుతుంది. చిన్నగా అది మగ్గాక అప్పుడు చూడండి, అప్పుడు వాటర్ పైకి తేలింది అనుకోండి, అంటే ఆయిల్ పైకి తేలితే అప్పుడు మనకు రెడీ అనమాట కర్రీ అనేది. ఓకేనా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా వాటర్ అనేది తేలాలి, ఇది ఆయిల్ అనేది తేలాలి వాటర్ తీసుకొని. చూడండి, Every shot from the top, we're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed.
మనకు రెడీ అయిపోయింది కాబట్టి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. ఫస్ట్ పుదీనా లేదన్నమాట. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసాము. రెడీ అయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో. మంచిగా ఫ్రై అయింది. ఇటు మనకు పులుసు కూడా అంటు కూడా రావడం జరిగింది. కట్టు మంచిగా అసలు ఉప్పు కారం మంచిగా సరిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి.